మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు, అలాగనే 20 నుంచి 26 వచనాలు నేను చదువుతాను. మీరు కూడా దేవుని యొక్క వాక్యం తెరచి మీరు కూడా చదివినట్లయితే అర్థమవుతుంది. గమనిద్దాం. మరునాడు వారు బేతయ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. 20 నుండి 26 వచనాలు. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా మళ్ళీ మరుసటి సమయంలో అంజూరపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండుట చూచెను. అలాగనే అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయిన ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారు తిట్టాను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అలా పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అలాగనే 26వ వచనం, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవుడి మాటలను దీవించునుగాక. ఉదయకాలం వేళ మన కుటుంబ ప్రార్థనలో ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని విషయాలు మనం అంజూరపు చెట్టు ప్రాథమికంగా ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా ఉన్నది. ఇవి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నది. మన పాత నిబంధన గ్రంథంలో ఒకవేళ చూడాలనుకుంటే హోషేయ 9వ అధ్యాయము 10వ వచనంలో కానీ, అలాగనే ఇర్మియా 8వ అధ్యాయం 13వ వచనంలో కానీ, తర్వాత మీకా 7వ అధ్యాయము 1వ వచనంలో కానీ మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. ఇశ్రాయేలీయుల గుర్తుగా ఉన్నటువంటి అంజూరపు చెట్టు అన్నమాట. ఇక్కడ ప్రాథమికంగా మనం చూస్తే 12 నుంచి 14 వచనాలు చూస్తే దాంట్లో ప్రాముఖ్యంగా మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకుందాం, నేను మొదటి నుండి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు దేవుని యొక్క వాక్యమును తెరచి చదివినప్పుడు వాక్యము ద్వారా మనతో ఏమి మాట్లాడుతుంది, మనకేమి తెలియజేస్తుంది, ఏమి సరిచేసుకోమని చెప్తుంది అని ఒకటి. రెండవది, దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేయటం ఒకటి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నప్పుడు దేవునికి దగ్గరగా వస్తాం. దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం మన కళ్ళు చూసినప్పుడు మనలో ఉన్నటువంటి దగ్గరగా రావటానికి అడ్డుగా ఉన్నటువంటి మన యొక్క స్వభావమును వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్తాం. ఇది గమనించాలి. ఉదయకాలం వేళ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడుతున్నటువంటి ఈ అంజూరపు చెట్టు కనిపిస్తుంది. ప్రత్యేకంగా వారికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించుకుందాం. ఈ అంజూరపు చెట్టు యొక్క సాదృశ్యము కేవలం ఇశ్రాయేలీయులకైనా, మనకి కూడా ఉందా అని గమనించినట్లయితే ఖచ్చితంగా మనకు కూడా ఉన్నది. అయితే ఈ యొక్క వాక్య భాగంలో కొంత తర్వాత క్రైస్తవ సమాజంలో కొంత గలిబిలి ఉన్నది. దీని గురించి అదంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాముఖ్యంగా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులతో మనము విభేదించటం కానీ, తర్వాత దానిని ఏమంటారంటే ఒకరితో ఒకరు వాదనలు చేసుకోవటం కానీ ఇది వద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఆ వాదనలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాథమికంగా ఈ 12 నుంచి 14 వచనాల్లో మనకి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టు మొదటగా జరిగినటువంటి విషయం చూద్దాం. చూడండి, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి. ఆకులు గల అంజూరపు చెట్టు అంటే ఆకులు
ప్రభువు దాన్ని చూసినప్పుడు అంజూరపు చెట్టును ఆకులు ఉండగానే ఫలము ఉందని ఆయన గ్రహించాడు. ఇంకొక విషయం, అంటే ఫలం ఉందని తెలీదా? భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి వాడు అనంటే అది ఒక సాదృశ్యంగా, ఉపమాన రీతిగా గాని, ఆత్మీయ అర్థంతో కూడినటువంటి ఒక విషయాన్ని ప్రభువు అప్పుడు వారికి చెప్పాడు. ఇప్పటికీ రాబోయే కాలంలో కూడా అందరికీ చెప్తున్నాడు. దీని విషయం చెప్పాలంటే ఈ విధంగానే ప్రదర్శించబడాలి. ఈ విధంగా ఆయన ఆలోచించాలి. అది గమనించాలి గాని ఆయనకి తెలియదా ఇయన్నీ కాదు. అందుకనే దీని విషయంలో కొన్ని రకాలైనటువంటి కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ విషయంలోనికి వాదనలోకి మనం వెళ్ళకూడదు. అయితే ఇక్కడ ఆయన ఆకులున్నాయి, పండ్లు ఉంటాయనుకున్నాడు. దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయు కనబడలేదు. ఆకులు తప్ప మరి ఏమీయు కనపడలేదు. దీని విషయం ఏంటంటే ఆకులు అనేటువంటిది ఏమింది మనం గుర్తు చేస్తుందంటే బయటికి భక్తి గలవారము, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కనిపిస్తాయి. ప్రతి ఆదివారము మందిరానికి పోవటము, ప్రార్థన చేయటము, ప్రతి నియామక కూడికలకు అటెండ్ అవ్వటము, విజ్ఞాపనకు అటెండ్ అవ్వటము, మరి సంఘములో పనులుంటే చేయటము. కానీ ఇదంతా ఆకులు, ఇదంతా ఆకులు. మరి ఫలమేది? ఫలమేంటిది? దేవుడు కోరిన ఫలం. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే అంజూరపు చెట్టు దూరం నుంచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వెళ్ళాడు. ఆకులు చూస్తే బాగున్నాయి. ఇశ్రాయేలుల బయటికి మాత్రం బాగా కనిపిస్తున్నాయి. వారి సాంప్రదాయాలు అవే దైవోపదేశములని, వారు పెద్దలు నిర్ణయించినటువంటి విషయాలని ఇవన్నీ వెళ్తున్నారు. కానీ వారిలో ఫలాలు మాత్రము లేవు. అభివృద్ధి కనపడటం లేదు. అభివృద్ధి అంటే దేవుని యొక్క వాక్యములో అభివృద్ధి లేదు. సో పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధమైనటువంటి పరిస్థితి నేటి క్రైస్తవంలో అనేక మంది విశ్వాసులను పిలువబడేటువంటి వారిలో ఉంది. విశ్వాసుల్లో కూడా వెనకకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రాముఖ్యంగా నీవు మరి ఏం తెలుసుకుంటున్నావు? నీవు కనబడే ఆకులు కనిపిస్తున్నాయా? ఫలాలు కనిపిస్తున్నాయా లేదా? ప్రభు నీ కళ్ళు చూసినప్పుడు ఆకులు ఉన్నాయి, ఫలం ఏది అని నీ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఎలా ఉన్నాయి? ఫలాలు కనిపిస్తున్నాయా? ఫలములకు దేవుడు కోరే ఫలాలు ఏంటి? విశ్వాసము, నీతి, పశ్చాత్తాపము, క్షమించే గుణము. ఈ ఫలాలు నీతో లేకపోతే, ఆత్మ ఫలాలు నీలో కనపడకపోతే, మనకు తెలుసు గలతీ పత్రికలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలు, మరి ఇవి నీలో కనపడకపోతే, మరి నీలో ఆకులు కనిపిస్తున్నాయి. బయటకు కనిపించేటువంటి భక్తి గలవాడనని నువ్వు చెప్పుకుంటున్నావు, బయటకు కూడా అలా కనిపిస్తుంది. కాతే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఆస్వాదించకపోతే, స్వీకరించకపోతే, దానిని నువ్వు పొందుకోకపోతే, మరి నీవు కూడా అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నవాడువే కదా. నీ కుటుంబం కూడా అలాగనే ఉంది. ఒకవేళ సంఘములో ఉన్నట్లయితే, ప్రేమైనటువంటి సేవకుడా, కాపరి, సంఘ పెద్ద, గ్రహించు, నీ యొక్క సంఘములో ఆకులున్నాయా? ఫలాలున్నాయా? కనపడటానికి పెద్ద పెద్ద మీటింగ్స్, తర్వాత ఆదివారం ఆరాధన చాలా డీసెంట్గా, సైలెంట్గా అందరూ స్తుతులు చెల్లిస్తారు, అన్ని వాక్యానుసారంగా జరుగుతున్నాయి. కానీ ఫలాలు లేనటువంటి ఆకులు ఎందుకు చెప్పండి? గుర్తుపెట్టుకోండి. కాపరైతే నీకు ఇచ్చినటువంటి గొర్రెలను సక్రమంగా కాపాడనందుకు నిన్ను లెక్క అడుగుతాడు, అది గమనించాలి. అలాగే కుటుంబం అయితే తండ్రిని లెక్క అడుగుతాడు. నీ కుటుంబంలో ఫలాలు ఏయి, ఆకులున్నాయి, నిన్ను కూడా వ్యక్తిగతంగా ఆయన లెక్క అడుగుతాడు, ఫలాలు ఏయి అని. ఫలాలు లేనటువంటి క్రైస్తవ కుటుంబాలు ఈనాడు కొల్లలుగా ఉన్నాయి. క్రైస్తవ కాపరులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, కేవలము ఆకులు కనిపించేటువంటి వారుగా ఉన్నారు. ఇది చాలా మరి బాధపడవలసినటువంటి విషయం. నేటి క్రైస్తవంలో ఒక తరము తర్వాత 2 తరాలను చూసుకుంటే దాదాపుగా క్రైస్తవం క్షీణించుకుంటూ వచ్చింది. నేటి తరములో, పై తరములో వచ్చినటువంటి ఈ తరం వారు పైకి మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి, కానీ వారి జీవితంలో ఫలాలు కనిపించటం లేదు ప్రియులారా. అయితే
మనం గమనించుకుందాం. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నీలో, నాలో, మనందరిలో, మన సంఘములో, మన కుటుంబంలో, వ్యక్తిగతంగా నాలో ఏ విధంగా ఉంది? ఆకులైనా ఫలాలు ఉన్నాయా అని గమనించుకుందాం. అలాగనే 20-21 వచనాల్లో మరి ప్రభు ఏం చెప్తున్నాడు? మళ్ళీ వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? పేతురు చూసి, అయ్యా ఇదంతా ఎండిపోయింది అని చెప్పాడు. ఏంది? ఇదంతా ఎండిపోయింది అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? మనం అక్కడ విషయాలను గమనించినట్లయితే ప్రియులారా, యేసు మాటకు అధికారం ఉందని ఆయన ఎప్పుడైతే ముందుగా దానికి చెప్పాడో, అది చూసి దానికి ఒక అధికారాన్ని పాస్ చేశాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పాడు. నువ్వు ఎండిపోవాలన్నాడు. మరొకసారి దాన్ని మరి దర్శించినప్పుడు అది ఎండిపోవటం గమనించాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువు కూడా దాన్ని చూడలేదు, పేతురు చూశాడు. మొదటిగా ప్రభువు చూశాడు, రెండవదిగా పేతురు చూశాడు. అంటే ఆయన ఇష్టపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్యూర్గా ఆత్మీయ అర్థం ఇదని మనం చెప్పటానికి కాదు, కానీ మనం ఈ విధంగా ఆలోచించుకొని సరిచేసుకోవచ్చు. నువ్వు వాక్యము నిన్ను సరిచేసుకుంటున్నప్పుడు వాక్యాన్ని సరిచేసుకొని నువ్వు జీవితంలో ఎదగవచ్చు. గమనిద్దాం. ఇక్కడ ప్రభువు చూసి ఏం చెప్తున్నాడంటే, ఎండిపోయింది. యేసు మాటలకు అధికారం ఉన్నదని మనం గమనించాలి. ఇశ్రాయేలు జనాంగము సక్రమంగా లేనప్పుడు ప్రభు యొక్క తీర్పు దాని మీదకు వెళ్ళింది. అలాగనే ఫలము లేని ఆధ్యాత్మిక జీవితంపై దేవుని యొక్క తీర్పు సూచనగా మనకు కనిపిస్తుంది. ఫలము లేని ఆధ్యాత్మిక జీవితం వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, సంఘములో కానీ ఈ విధమైనటువంటి జీవితము ఫలముగా కనిపిస్తుంటే, ఆకులుగా కనిపిస్తుంటే దేవుని యొక్క తీర్పు వారి మీదకి రావటానికి ఆస్కారం ఉంటుంది. ఫలము లేనటువంటి జీవితాలకు మరి దేవుడు ఏ విధంగా మరి బాధపడుతున్నాడో మరి చూద్దాం. మొదటిగా ఆయనే దర్శించినట్టుగా మనకు చూడొచ్చు. ఆయన చూశాడు, వెళ్ళాడు, దర్శించాడు, చేతులతో ముట్టుకొని ఆకులను కదిపి చూస్తే అక్కడ ఫలాలు లేవు. నీ దగ్గరకు వచ్చాడు, నీ దాపుకొచ్చాడు, నీ దరిదాపుకొచ్చాడు, నిన్ను పరీక్షించాడు, నీ కుటుంబాన్ని పరీక్షించాడు. అలాగని నీ సంఘాన్ని పరీక్షించినప్పుడు కాపరి ఏమి సమాధానం చెప్తావు? కుటుంబ యజమానుడా ఏమి సమాధానం చెప్తావు? ఓ యజమాని, నీ వ్యక్తిగత జీవితానికి నీవే యజమానివి, నువ్వు ఏ విధంగా సమాధానం చెప్తావు? ఫలము లేకుండా ఆకులు మాత్రమే కనిపిస్తూ పచ్చగా ఉంటాన్ని గమనిస్తావా? చూద్దాం. తర్వాత చివరిగా 23-24 వచనాలలో ఒక గొప్ప విషయం ఉన్నది. ఏంటంటే, అందుకేసు 22, 23, 24 అందుకేసు వారి తిట్లను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చాలా మనసుకు నచ్చినటువంటి మాట. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచితేనే కదా రక్షణ. విశ్వాసము లేకుండా రక్షణ లేదు కదా. విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూడలేము. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అలాగనే ఇంకొక విషయం ఇక్కడ మళ్ళీ ఏం చెప్పాడు? విశ్వాసముతో మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది చేస్తారని చెప్తే 24లో మీరు ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. ప్రార్థనలో ఏమని నమ్మాలంట? అడిగినవన్నీ ఇస్తాడని నమ్ముడి. అంటే నువ్వేది పడితే అది అడిగితే కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వ్యక్తిగతంగా కానీ, కుటుంబం పరంగా కానీ, సంఘంగా కానీ మీరు ఒకవేళ ఈ అపోహలో ఉన్నట్లయితే, మీ సంఘ కాపరి ఒకవేళ ఈ అపోహలో ఉంటే విశ్వాసి జ్ఞాపకం చేసుకో. నువ్వు అడిగినదల్లా ఇస్తాడంటే ఇష్టం వచ్చింది అడగమని కాదు. తర్వాత నువ్వు నమ్మితే ఏమని చెప్పాడు? ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే అది వెళ్ళిపోతుందంటే, దేవుని కుమారుడివై ఆయన ప్రకారము జీవిస్తూ ఉంటే కదా ఆ మాటలు నెరవేర్చడానికి. ఇంకోటి, దేవుని ప్రకారము లేదా ప్రభువును అనుసరించి జీవిస్తున్నప్పుడు ప్రభు ఏదైతే ఆయన మాటలు నీలో నిలిచి ఉంటాయి, నువ్వు కోరుకున్నది, నువ్వు అడిగినది కూడా ఆయనకు తగినట్లుగా అడుగుతావు. ఆయనలాగా ఆ యొక్క పరిస్థితిని బట్టి అడుగుతావు. అంతేకాని ఇష్టం వచ్చినట్టు అడగవు. గుర్తుపెట్టుకుందాం ఈ విషయాన్ని. చాలామంది అనుకుంటారు, ఏమైనా అడగమన్నాడు కదా అని చెప్పి అన్నీ అడుగుతారు. కాదు.
దీనికి ముందు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువును నువ్వు వెంబడిస్తుంటే, ప్రభువుని ప్యూరిఫైగా నువ్వు వెంబడిస్తున్నప్పుడు అది నువ్వు అడిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రభు చిత్తానుసారంగా అడుగుతావు కానీ నీ సొంత చిత్తంతో అడగవు. ప్రభు చిత్తానుసారంగా అడిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా నువ్వు పొందుకుంటావు. అది వాస్తవము, అది విశ్వాసము, వాస్తవం, అది జరుగుతుంది. అయితే ప్రభు చిత్తానుసారంగా అడగకుండా నీ చిత్తానుసారంగా నీ కోరికలకు ఏడవబడి నువ్వు అడిగినట్లయితే అది అది ఇప్పుడు అవసరమే అని నువ్వు అడిగినట్లయితే ఇది సరైనది కాదు. గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన గురించినటువంటి ఒక విశ్వాసం మరి ఇక్కడ మరి తెలియజేస్తున్నాడు ప్రభు. ఇక్కడ అంజూరపు చెట్టు ఫలము లేని విశ్వాసము. అంజూరపు చెట్టు ఎలా ఉంది? ఫలము లేని విశ్వాసం. ఫలము లేదు అక్కడ. ప్రార్థనలో వాళ్ళు ఉన్నారు, విశ్వాసము సరిగా లేదు. అంటే ఫలాలు లేవు అంటే ప్రార్థన లేదని, ధ్యానం లేదని. వాక్యం వింటున్నారు, వారి హృదయం దూరంగా ఉంది, వాక్యానుసారంగా జీవించట్లేదు. మొత్తం చూస్తే ఈ బాడీ మొత్తంలో ఎక్కడెక్కడ ఏ ఏ జబ్బుంది బయటకు వచ్చేస్తుంది. అన్నిటి జబ్బులకి మూలం ఏంటంటే వాక్యం వినకపోవటము, వినినటువంటి వాక్యాన్ని జీవితంలో అనుసరించి మరి ప్రభువును చూపించకపోవటము, చివరిగా ప్రార్థనలో మరి దేవుని దగ్గరికి వెళ్ళకపోవటము. ఈ 3 విషయాలు మనం గమనించవచ్చు. వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుందనేది సరైందే. ఆ వాక్యాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ యొక్క విషయంలో వింటే వస్తుందిలే అనేది కాదు. వినటం వలన గ్రహింపు కలుగుతుంది. వాక్యాన్ని గ్రహింపు వచ్చినప్పుడు ఇక నువ్వేం చేయబోతా, ఇంక ఇలాగనే చేసుకుంటూ ఉంటే తనకు తానుగా నాకు ఈ యొక్క మరి ఉపయోగపడుతుంది అని అనుకుంటే నీవు కూడా ఆకులు కనిపించేటువంటి వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం అలా ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే చివరిగా విశ్వాసి యొక్క ప్రార్థన విశ్వాసముతో కూడినటువంటిదైతే ఫలముతో కూడినటువంటి ప్రార్థనగా అది వర్ధిల్లుతుంది. అది ఫలమిచ్చేటువంటి ప్రార్థన, ఫలమిచ్చేటువంటి ప్రార్థన. ప్రభువుని విశ్వాసముతో అంగీకరించావు, ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వాసముతో వింటున్నావు, మంచిది. ఆ ప్రకారంగా గ్రహింపు కలిగి జీవిస్తున్నావు, మరి నీలో ఫలాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలము లేనటువంటి అంజూరపు చెట్టు యొక్క సాదృశ్యము కేవలం ఇశ్రాయేలుకైనా? నీకు లేదా? నీ కుటుంబానికి లేదా? నీ సంఘానికి లేదా? హెచ్చరిక సంఘ కాపరికి లేదా? పెద్దకు లేదా? అలాగనే మరి సేవకులకు లేదా? స్వార్థికులకు లేదా? కుటుంబ యజమానులకు లేదా? వ్యక్తిగతంగా నీకు నాకు లేదా? జ్ఞాపకము చేసుకుందాం, సరి చేసుకుందాం. మనందరము సరి చేసుకున్న వాల్సిన వారమే. వాక్యము కిందికి రావాలి. ప్రభు ఏదైతే మనకు బోధిస్తున్నాడో దాని కిందికి వచ్చి సరి చేసుకోవాలి తప్ప నీ సొంత ఆలోచనలతో లోక సంబంధమైనటువంటి ఈ కలద్దాలతో పెట్టుకొని చూస్తే దేవుని యొక్క వాక్యము మలినమైపోతుంది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో నుండి లోకాన్ని చూడాలి, కానీ లోకము గుండా వాక్యాన్ని చూసినట్లయితే వాక్యం మలినమైపోతుంది. అద్దము సరిగా కనపడదు. నీ ముఖం మీద ఉన్నటువంటి మచ్చ, ఎందుకంటే అద్దములో మలినం ఉన్నది, అలాగనే దుమ్ము పట్టి ఉన్నది, తద్వారా నీ ముఖము సరిగా అక్కడ కనిపించదు. జ్ఞాపకము చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము గుండా నువ్వు లోకాన్ని చూడాలి, అప్పుడు తేటగా కనిపిస్తుంది. నీ మీద ఉన్న మచ్చ కనిపిస్తుంది. దాన్ని సరి చేసుకోవటానికి ఇష్టపడాలి, సరి చేసుకోవాలి, ఫలాలు కనిపిస్తాయి. చివరిగా క్షమించే హృదయం. ఏంటి? 25, 26 వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. క్షమించే హృదయంతో ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీకు విరోధం ఎవరి మీదైనా కలిగి ఉంటే తన గురించి ప్రార్థన చేయాల్సింది వాస్తవం. అది మనం వ్యక్తిగతంగా మనము ఎటువంటి జీవితంలోనే అంటే మానవుని యొక్క స్వభావంలో ఉన్నాం కాబట్టి అందుకని మనం క్షమించే గుణము ఉండదు అని అనుకుంటాం, కానీ మనం ఆ యొక్క స్థాయికి ఎదగాలనేటువంటి ప్రభువు చెప్తున్నాడు. ప్రాథమిక స్థాయిలో మనం అలా వెళ్ళలేము. కొన్నిసార్లు మనకు నచ్చినటువంటి వాళ్ళు, మనల్ని నిందించినటువంటి వాళ్ళు, మనల్ని మోసం చేసినటువంటి వాళ్ళని మనం ఏం చేస్తామంటే వాళ్ళు పాడైపోవాలని నాశనమే. ప్రభువు రక్షణ పొందినటువంటి విశ్వాసులమైన మనమే, పసిపిల్లలుగా ఉన్నటువంటి మనము వారి గురించినటువంటి ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాం.
దేవుని యొక్క వాక్యాన్ని చిన్న చిన్నగా అర్థము చేసుకొని మనం ఎదుగుతున్న కొలది, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘములో ఎదుగుతున్న కొలది, దేవుని యొక్క సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు గ్రహింపు కలిగి వాక్యానికి లోబడి దేవుని చిత్తానికి నువ్వు ఒప్పుకొని ముందుకు వెళ్తున్నప్పుడు నీ యొక్క స్నేహితుడు కానీ, నీ యొక్క సన్నిహితుడు కానీ, నీ యొక్క సహోదరుడు కానీ నీ పట్ల ఏమి చేసినప్పటికీ నువ్వు తనను క్షమించవలసిందే. దీనిలో వేరే ఉద్దేశం ఎక్కడా కూడా లేదు. క్షమించాల్సిందే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. వాళ్ళు ఏమి చేసినా క్షమించాల్సిందే. ఏమి చేసినా క్షమించాలా? క్షమించాలి. ఎవరిని మాదిరి తీసుకోవాలి? ప్రభువుని మాదిరి తీసుకోవాలి. ప్రభువుని ఏమి చేయలేదో చెప్పండి. ప్రభువుని మరి సొంత వారే, ఇశ్రాయేలులే, దావీదు కుమారుడా అని గుడ్డివాడు, దావీదు కుమారుడా అని గ్రహించినటువంటి గుడ్డివాడు కళ్ళు ఉండి కూడా ఆత్మీయ అంధత్వంతో ఉండి వారి ఎదురుగా ఉన్నటువంటి వాక్యమై ఉన్న దేవాతి దేవుని కుమారుడు వారి ముందు నిలిచి ఉండి వాక్యాన్ని బయలుపరుస్తుండగా, వాక్యాన్ని వెదజల్లుతుండగా, అద్భుతాలు సూచక్రియలు చేస్తుండగా వారు గ్రహింపలేనటువంటి ఆత్మీయ గుడ్డితనంలో ఉండి సిలువ వేయండి, సిలువ వేయండి వారి అరచేతులతో కొట్టినటువంటి, అపహాస్యము చేసినటువంటి, తర్వాత ముళ్ళతో కిరీటము చేసి ఆయనకి తలకు గుచ్చి రెల్లుని ఇచ్చి దావీదు కుమారుడా, యూదుల రాజా ఎగతాళి చేసినప్పుడు, ఉమ్ము వేసినప్పుడు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసినప్పుడు వీపు మీద కొట్టి నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపుము అని తోటివారే ఆయన అడిగినప్పుడు మౌనముగా ఉన్న ప్రభు, గుర్తుపెట్టుకుందాం, మౌనంగా ఉన్న ప్రభు, మౌనమే దేవునికి వదిలేయాలి. దేవునికి వారి యొక్క బాధ్యత దేవుడు చూసుకుంటాడు. ఇంకంతే. నీ మీద ఏది విరోధంగా ఉన్నా ప్రార్థన చేయండి. అయ్యా, ఫలానా వ్యక్తి నా పట్ల ఇలా చేశాడు, నేను అతన్ని క్షమిస్తున్నాను. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే అయ్యా ఈ విషయంలో నీవే దేవునికి అప్పచెప్పండి, దేవుడు చూసుకుంటాడు. కానీ అది కూడా మంచిది కాదు. నువ్వు క్షమించాల్సిందే, వదిలివేయాల్సిందే. అవసరమైతే వాళ్ళకి దూరంగా ఉండు, అంతేకాని వారిని నిందించటం కానీ, శిక్షించటం కానీ, వారి మీద శాపనార్థాలు పెట్టడం కానీ, వారికి ఏదైనా జరిగితే సంతోషించడం కానీ, ఇవన్నీ కూడా క్రైస్తవుని యొక్క లక్షణాలు కాదు. క్రైస్తవుడు ప్రభువుని వెంబడించే లక్షణాలు కాదు. ఇవి ఆకులు, ఫలాలు కాదు. గుర్తుపెట్టుకున్నాం, ఫలాలు కాదు, ఆకులు. చివరిగా మన జీవితంలో మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ఇక్కడ ఈ విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనంలో కూడా ఈ విషయాన్ని క్రోడీకరించారు. 26వ వచనానికి ఏమని? మీరు మనుష్యుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ యొక్క అపరాధములను క్షమింపడు అని ఉంది. 26వ వచనం. 26వ వచనంలో కొంత కాంట్రవర్సీ ఉంది, అది పక్కన పెడదాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది 4 విషయాలు. నా జీవితంలో ఆకులు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా? ఆకులు ఉన్నాయా, ఫలాలు ఉన్నాయా? అలాగలే ఇంకొక విషయం అంటే, నా ప్రార్థనలో విశ్వాసం ఉందా? ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? గుర్తుపెట్టుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేసి పొందుకోవాలంటే దేవుని అనుసరించి, దేవుని మాదిరి చూసుకొని నడవాలి. ప్రభు మాదిరిలో నడుస్తున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా అడుగుతావు. నీ చిత్తానుసారంగా నువ్వు లోకంతో చూసి అడిగితే అది విశ్వాసం కాదు, జ్ఞాపకం చేసుకున్నావు. అలాగనే నా జీవితంలో దేవుడు వెతికినప్పుడు ఆకులు కనిపిస్తున్నాయా, ఫలాలు కనిపిస్తున్నాయా? దేవుడు నా దగ్గరకు వచ్చి నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబంలో పరిశీలించినప్పుడు, నా యొక్క మరి సంఘములో పరిశీలించినప్పుడు, మరి ఆయన చెదరి చేసి ఆకుల్లో ఇటు చూస్తే ఫలాలు కనిపిస్తున్నాయా లేదా? ఫలాలు కనపడకపోతే ఆయన ఎంత బాధపడతాడు. జ్ఞాపకం చేసుకున్నాం, ఈ ఫలాల కోసమే ఆయన సిలువలో మరణించాడు, నిన్ను నన్ను రక్షించడానికి. మనం ఆకులు కలిగినటువంటి వారంగా ఉన్నాం, ఫలాలు లేనటువంటి వారంగా, దేవుని యొక్క సత్యం ఎరగనటువంటి వారంగా ఉన్నాం, పాపం అనే చెరలో బందీగా ఉన్నాం, పాపం అనే భారం నెత్తి మీద వేసుకొని ఉన్న పరిస్థితిలో ప్రభు రక్తం ద్వారా, ఆ యొక్క శిలువ యాగం ద్వారా మనం రక్షించబడి, కడగబడి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడి, నీతిమంతులుగా ఎంచి ఆయన మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దేవుని కుమారుని ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాలి.
అలాగని చివరిగా యేసు మాటను నమ్మి ప్రార్థించే విశ్వాసం నాలో ఉందా? చివరిగా ఆయన చెప్పాడు, మీలో విశ్వాసం ఉండాలని చెప్పాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుడే అని చెప్పాడు. ఆ విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉండాలంటే ఆయన మాటను నమ్మి ఆ విశ్వాసములో ఆయనకి వెళ్ళాలి. చివరిగా మనం ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ ఫలాలను మనం కలిగి ఉన్నామా అంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు. 22వ వచనం చదువుతాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కింద కమాండ్ ఇవ్వబడింది, ఒక స్టేట్మెంట్ చెప్పబడింది. ఏమని చెప్పాడంటే, క్రీస్తు యేసు సంబంధులంట శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. శరీరం యొక్క ఇచ్చలు, దురాశలు. ఈ శరీరం యొక్క ఇచ్చలు, దురాశలు పైన చూస్తే 19, 20, 21 వచనాలు అవి ఉంటాయి. ఆకులకు సంబంధించినటువంటి 20, 22, 23 వచనాలు మనం చూసినట్లయితే ఫలాలకు సంబంధించిన విషయాలు. నిన్ను నన్ను అంజూరపు చెట్టుగా ఆయన మరి చూసుకున్నప్పుడు మరి మనలో ఏముండాలి? ఫలాలు ఉండాలి, ఆత్మ ఫలాలు. సరిచేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైతే మనం సక్రమంగా సరిచేయబడలేకుండా ఉన్నామో వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి మా జీవితానికి మరొక దినాన్ని మీరు నాయన ఇచ్చారు. అందుని బట్టి స్తోత్రం. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం మాతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాతో తేటగా మాట్లాడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. ఇంకను మా జీవితంలో తండ్రి, మా దేవా నాయన, ఆకులు కనిపించేటువంటి ఫలము లేనటువంటి జీవితం ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము సరిచేసుకొని నాయన మరి మేము ఫలములు కలిగినటువంటి ఆత్మీయ జీవితము కలిగి ఉండి మీ చిత్తానుసారంగా భూమి మీద మీ కుమారుని యొక్క సంబంధులుగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. ఆయన శరీర కార్యములకు సిలువ వేసి నా తండ్రి మా ప్రభువును మేము వెంబడించే వారంగా ఉండగలుగుటకు సహాయం చేయండి. ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, ఈ దినం మేము చేసేటువంటి ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన మీ వాక్యానుసారంగా ఉండగలుగుటకు సహాయం చేయమని, మా బంధువులను, రక్త సంబంధికులను, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కచెల్లె కుటుంబాలను దీవించండి, బలపరచండి. ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, తిరిగి సాయంత్రం వేళ కుటుంబంగా ప్రార్థనలో మీ సన్నిధానమునకు చేరటానికి మీరు ద్వారము తెరవమని, మీరే మహిమ పొందమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.